హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. ఓకే, సో వీడియోస్ సెకండ్ ఫేజ్ మీద ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను. దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, అందుకే అప్పుడప్పుడు మాత్రమే అప్డేట్ ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటి అంటే, చాలామంది సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో కాలేజ్లో ఎన్ని డేస్ టైం ఉంటుంది అని అడుగుతున్నారు. అండ్ కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ఆ మూడు ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి 8th August 2024 ఈవినింగ్ 6 PM తర్వాత మాత్రమే రిలీజ్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఏపీ ఈసెట్ అడ్మిషన్స్, ఇక్కడే ఫామ్స్లోని మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది పెడతారు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు 8th ఈవినింగ్ 6 PM ఆన్వర్డ్స్ ఆర్ ఎల్స్ ఆఫ్టర్ 6 PM. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ 8th డేట్న 6 PM తర్వాత రాకపోయినా, ఆ రోజు రాత్రి 12కి కానీ 1 గంటకి కానీ మరుసటి రోజు మార్నింగ్కి కానీ ఇవైనా ఇస్తారు. సో ఎవరు వెయిట్ చేయకండి, అనవసరంగా వస్తుంది. అర్థమైందా? లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో కూడా అనుకున్న డేట్కి కాకుండా, ఆ నెక్స్ట్ డేట్ కాకుండా, ఆ మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్స్లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి 8th ఈవినింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కాకపోతే అఫీషియల్ డేట్ ప్రకారం అలా ఉంటుంది. అర్థమైందా? వన్స్ రాగానే సీట్ అలాట్మెంట్ నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. నెక్స్ట్, సెల్ఫ్ రిపోర్టింగ్ టిల్ 9/8/2024 అని రాశారు. ఇక్కడ టిల్ అని ఎందుకు మెన్షన్ చేశారో అర్థం కాలేదు. అది అలా ఏం కాదండి. సెల్ఫ్ రిపోర్టింగ్కి మనకి టైము డిఫరెంట్గా ఉంది, నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. చూద్దాం అది ఎప్పుడు అనేది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే అఫీషియల్ సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అనేది 9th నుండి 13th August వరకు. సో 9th August నుండి 13th August వరకు కూడా 4 days, 9, 10, 11, 12, 13, 5 days ఇచ్చారు. ఓకే, మీకు 8th రిలీజ్ అయినా అవ్వకపోయినా 9th రిలీజ్ అవుతుంది. కాబట్టి 9th నుండి 13th కంటే 5 days టైం ఇనఫ్, హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు. ఈ 5 daysలో సీట్ అలాట్మెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజ్లో ఆన్లైన్లో చేసేయండి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఒక్క నిమిషం, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడ ప్రింట్లో ఉంటుంది, అక్కడ అది యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొడితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. అండ్ ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్కి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ 9th to 13th మాత్రమే మీరు వెళ్ళాలి. ఆ తర్వాత వెళ్తే యూజ్ ఉండదు, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఏంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది 1 by 1 నీట్గా రాసి నేను పెట్టాను. ఒక్కసారి డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి. అర్థమవుతుందా? అది ఫస్ట్ ఫేజ్లో చేసున్నాను. ఫస్ట్ ఫేజ్లో చేసిన, సెకండ్ ఫేజ్లో చేసిన సెల్ఫ్ రిపోర్టింగ్కి అవే డాక్యుమెంట్స్ అయితే మీరు కాలేజ్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న సీట్ ఉండి కూడా సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకో సీట్ వచ్చింది అనుకోండి, లైక్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక సీట్ వచ్చింది, అది మీకు ఇంట్రెస్ట్ లేక సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ పోతుంది, సెకండ్ కౌన్సిలింగ్లో ఏదో కాలేజ్ వచ్చింది అంటే మీరు ఏం చెయ్యాలి అంటే, ఒకవేళ కనుక మీరు ఒరిజినల్స్ ఏమైనా ఆ పర్టికులర్ కాలేజ్లో సబ్మిట్ చేస్తుంటే, సో కాలేజ్లో నాకు సీట్ అలాట్మెంట్ అనేది సెకండ్ కౌన్సిలింగ్కి జరిగింది, సిన్సియర్గా ఒక లెటర్ రాస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తారు, తీసుకొని వెళ్ళి పక్క కాలేజ్లోకి సబ్మిట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే, ఏం అప్డేట్స్ కావాలి అనుకుంటున్నారో మెసేజ్ చేస్తే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.